బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పులు, ఈశాన్యం వైపు గేటు వద్ద ర్యాంపు నిర్మిస్తున్నారట. తెలంగాణ భవన్కు ఇక ఈశాన్య గేటు ఉంటుందట. వాయువ్యం వైపు గేటుతో దోషం ఉందట. వాహనాలన్నీ ఇక ఈశాన్య గేటు నుంచే లోపలికి వస్తాయట. అక్కడ ర్యాంపు నిర్మాణం చేపడుతున్నారట. పార్కింగ్ కూడా అక్కడే పెట్టాలన్నట. ఈ మార్పునకు ట్రాఫిక్ సమస్యలు, చలాన్లు కారణమట. ట్రాఫిక్ సమస్యలు, చలాన్లు ఎక్కువ పడుతున్నాయట ఆడ వెహికల్స్ పెట్టి వెళ్ళిపోవడం వల్ల. మీకు ఓడేసిండే 10 ఏళ్ళుగా చలాన్లు? తెలంగాణ భవన్ ముందుకు వచ్చి చలాన్లు కొట్టిరా మీకు? లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ మారిన తర్వాత ఎట్లా పెడతారని కొడుతున్నారేమో నాకు తెలిసి. తెలంగాణ భవన్కు వాస్తుపరంగా ఏదైనా లోపం ఉందా? అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అదే కారణమా? పార్టీ నేతలు ఇతర పార్టీలోకి తరలుతుండడానికి ఆ వాస్తు దోషమే కారణమా? ఇలాంటి భావనతో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్లుగాను వాస్తుపరమైన ఆ దోషాన్ని సరిచేసేందుకు నడుం బిగించినారట. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయానికి వాస్తు సరిచేయడంలో భాగంగా ఈశాన్యం వైపున్న గేటును పూర్తి స్థాయిలో తెరిచినారట. ఇప్పుడు పాయింట్, వాస్తు దేనికి కావాలా? వాస్తు నీ బిల్డింగ్కి కాదు, వాస్తు మీ శరీరాలకు కావాలా, వాస్తు మీ మెదడుకు కావాలా. ఫస్ట్ ఆ కేటీఆర్ ఆ మెదడుకున్న వాస్తును మార్చాలా. అర్థమైందా? మీరు మాట్లాడుతున్న మాటల్లో మార్పు రావాలా. ప్రజలు మమ్మల్ని ఓడించారు, తప్పయింది, క్షమించండి, మేము తిన్నది కక్కుతాం అని బహిరంగ క్షమాపణ కోరాలి ప్రజల్ని. అప్పుడు మార్పు సాధ్యమవుతుంది. అప్పుడు మిమ్మల్ని జనం నమ్మడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? అంతే తప్ప బిల్డింగ్లు గేట్లు మార్చినంత మాత్రం. ఇప్పుడు ఉన్న బిల్డింగ్తోనే కదా మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. ఉన్న బిల్డింగ్తోనే కదా 1,00,000 కోట్లు ఆ పైన సంపాదించింది, లక్షల కోట్లు. ఉన్న బిల్డింగ్తోనే కదా 25 లక్షల ఎకరాలు మీ ఖాతాలో వేసుకున్నది. మీ వాస్తు మారాలి, మీ మెదడు, మీ శరీరాల వాస్తు మారాలి. అప్పుడు సెట్ అవుతుంది.